సర్వతీర్థమయీ మాత సర్వదేవమయ పిత తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ తాహి నిత్యతః. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో మాస ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ శ్రావణ మాసం అదే ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా వాటి గురించి ఏ ఏ పండుగలు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాము. వాటి యొక్క ప్రాముఖ్యత తరువాత ఎపిసోడ్లో మనం ఆధ్యాత్మిక విషయాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. తప్పకుండా చెప్పుకుందాము. ఎందుకంటే పండగ చేసుకుంటున్నాము, ఏదో అల్లుడిని పిలుస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము, కరెక్టే. అసలు ఆ పండగ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేటట్టు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఒక హిందువుగా తినడం మాత్రం మర్చిపోకుండా చేసుకుంటున్నాం. దానికి ఏమేం పిండి వంటలు చేసుకోవాలని చెప్పారో అవన్నీ చేసుకుంటున్నాం, కమ్మగా తింటున్నాము. ఓకే, దాని గురించి ఏం కాదు. అయితే ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది తెలియకుండా పండగలు అనేవి పిండి వంటలు చేసుకుని తినటానికి కాదు, ఆ పండగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం కోసం మనం ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. రైట్. ఇప్పుడు మీకు 3వ తారీఖు సెప్టెంబర్ శ్రీకృష్ణాష్టమి, అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి పర్వదినం. అలాగే 9వ తారీఖు మాస శివరాత్రి, అంటే ఈశ్వరుడికి అభిషేకం మనం ప్రతి నెలలోనూ చేసేటటువంటిది. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే మహాశివరాత్రితో సమానమైనటువంటిది, దగ్గరగా సమానమైనటువంటిది. అటువంటి మాస శివరాత్రి ప్రతి నెలలో వస్తుంది, అది 9వ తారీఖు. ఇకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చి అఖిల మొత్తం భారతదేశం అంతా మాత్రమే కాకుండా అనేక దేశాలలో కూడా, హిందువులు ఉన్నటువంటి దేశాల్లో చేసుకుంటున్నటువంటి మహా పవిత్రమైన పండగ వినాయక చవితి. అది 14వ తారీఖు సెప్టెంబర్. అలాగే దాని మరుసటి రోజే ఋషి పంచమి. ఈ ఋషి పంచమి అనేటటువంటిది మనం అందరూ దాన్ని అసలు ఇంచుమించుగా ఎవరు జరుపుకోవట్లేదు. కానీ దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం. అది ఆధ్యాత్మిక విషయాల్లో చేసుకుందాం. అలాగే 27వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు. ఇది కూడా సంవత్సరంలో ఒక్క 15 రోజులు మాత్రం వస్తుంది. అంటే చనిపోయినటువంటి మన వంశంలో మన రక్త సంబంధికులు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి మన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఒక శాశ్వత పుణ్యలోకాలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం వాళ్ళకి ఈ మహాలయ పక్షం అనేటటువంటిది జరుపుతూ ఉంటాము. నిజానికి నేనే ఉన్నానండి, నేను మా తండ్రి గారికి నా భార్యకి మాత్రమే నేను పెట్టడానికి అర్హుండవుతాను. మిగతా మా అన్నలు చేసుకోవడానికి, మా మేనమావలు, మా మేనత్తలు, అలాగే మా అమ్మ తరపు వాళ్ళు, వీళ్ళెవ్వరికీ చేయడానికి నాకు అర్హత లేదు. కానీ వాళ్ళ పిల్లలు చేసుకుంటారు. కానీ ఇటువంటి మహాలయ పక్షాల్లోనూ, పుష్కరాలలోనూ, కొన్ని పవిత్ర క్షేత్రాల్లోనూ వీళ్ళందరికీ పెట్టేటటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలో చెప్పబడింది. కాబట్టి అటువంటి మన పెద్దలందరికీ కూడా అందరినీ తలుచుకునే ఒక కృతజ్ఞత తెలియపరుచుకునేటటువంటి అవకాశం ఈ మహాలయ పక్షాల్లో మనకి వస్తోంది. ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ పండుగలు. వీటి గురించి మనం సెపరేట్గా తప్పకుండా మనం వీటిలో చెప్పుకుందాం. ఇదివరకు చెప్పేసినవి ఉన్నాయి. వినాయక చవితి ఉంది, 3-4 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాం. అటువంటి దాన్ని వదిలిపెడదాం. ఎప్పుడు మనం టచ్ చేయనటువంటివి, ఎప్పుడు ముట్టుకోనటువంటివి, ఎప్పుడు చెప్పనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని మనం తప్పకుండా ప్రస్తావిద్దాం. ఆ విషయాలు మీరు తెలుసుకుని తీరాలి. మన పండగ చేసుకో, పిండి వంటలు చేసుకుని తినడానికి, డప్పులు కొట్టేసి వాటి ముందు ఎగరడానికి కాదు. పండగ దేనికి వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. ఓకే, ఇప్పుడు సరే విషయంలోకి వద్దాము. ముందుగా మేషరాశి వారికి సెప్టెంబర్ నెల 26వ సంవత్సరం మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? దీన్ని గోచార ఫలితాలు అంటారు. ఇది జాతకం మీద 10% మాత్రమే ప్రభావం చూపిస్తుంది.
విశ్వనాథుడైన వాడు చెప్తే 10 నుంచి 15. ఒక 70% జాతకం, మీ వ్యక్తిగత జాతకం, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం వాటిని పెట్టి రాసేటటువంటిది, అది మీ వ్యక్తిగత జాతకాన్ని 70%, ఇది 15, 75, 85 అయింది. ఇక 15% ఎవరిస్తారంటే దాన్ని ఎవ్వరూ చెప్పలేరు. జ్యోతిషం సూచితం శాస్త్రం. ఇక్కడ వరకు 85% వరకు సూచించి చెప్పగలరు నిష్ణాతులు లేని వాడు చెబితే. ఇకపోతే ఆ మిగతా 15% అంటే 100% చెప్పగలిగినటువంటి వాడు, 100% చెప్పగలిగినటువంటి వాడు ఆ బ్రహ్మదేవుడు ఒక్కడే. ఇందులో ఎవరెంత మీసాలు మెలేసినా, ఎంత బల్లలు గుద్దేసినా, రాసి పెట్టుకో హరిహరాలు వచ్చినా, ఈ మాటలు ఎవ్వరూ మీరు నమ్మవలసిన పని లేదు. నేను కూడా నమ్ముతా, వాళ్ళు చూపించగలిగితే శాస్త్రం. అది చూపించలేరు, మాటలు చెబుతారు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం మీరు కోటీశ్వరులు అయిపోతారని నేను చెప్పను. అలాగే మిమ్మల్ని భయపెట్టేసి ఈ గ్రహాల వల్ల మీకు ఏదో అయిపోతుందని చెప్పేసి మిమ్మల్ని భయపెట్టేసి దాని చేత జపాలు చేసి తద్వారా ఏదో 4 రూపాయలు సంపాదించాలనే ప్రయత్నమే లేదు. మేము మా ఛానల్ ప్రారంభించింది శాస్త్రాన్ని శాస్త్రంగా చెప్పడానికి మాత్రమే. ఇది మీరు శాస్త్రమే కావాలనుకుంటే మా ఛానల్ చూడండి, మీరు మిగతా ఆనందాలు కావాలంటే మీ ఇష్టం. రైట్, ఓకే. ఇప్పుడు మేషరాశి వారికి ముందుగా చెప్పాలి అన్నట్టయితే, తృతీయ స్థానంలో కుజుడు ఒక 18 రోజుల పాటు సంచారం చేస్తున్నాడు. తదుపరి 12 రోజులు చతుర్థ స్థానమైనటువంటి కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ కుజుడు ఇచ్చేటటువంటి ఫలితాలు తృతీయ స్థానమైనటువంటి మిథునంలో 18 రోజులు మాత్రం చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. అందరి యొక్క, అంటే కుటుంబంలోని వారు, బయట వారు, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, ఎక్కడ కొన్ని సందర్భాల్లో మనకు ముక్కు మొహం తెలియనటువంటి వారు కూడా కొన్ని మాట సహాయం, లేకపోతే ఏదో మొత్తం మీద మీకు కావాల్సినటువంటి సహాయాన్ని వారు అందించేటటువంటి అవకాశం ఒక 18 రోజులు కుజుల వల్ల మాత్రం కలుగుతుంది. చతుర్థంలోకి వచ్చాక ఆయన వల్ల మనకి ఏ విధమైనటువంటి ఉపకారం ఉండదు. ఇంకా చెప్పాలి అన్నట్టయితే తల్లిగారి ఆరోగ్యం మీద, పిల్లల యొక్క చదువుల మీద వీటి కొంచెం దుష్ప్రభావం, భూమి, గృహము ఇవేమో కొందాం అనుకుంటున్నారు, ఆయన అనుగ్రహం లేదు కాబట్టి అక్కడ కుజుని యొక్క అనుగ్రహం, ముఖ్యంగా భూమి కారకుడు కూడా, ఇల్లు గృహకారకుడు కూడా కుజుడే కాబట్టి ఆయన చతుర్థంలో ఉన్నాడు. ఆయన అక్కడ ఆయనకి అది నీచ స్థానం కూడా. ఏదేమైనప్పటికీ నీచ స్థానం, ఉచ్చ స్థానం అనేటట్టు గోచారంలో ఉండదు. యోగాలు కూడా ఉండవు. చాలా మంది చెప్తున్నారు యోగాలు ఉంటాయి అనేసి. గోచారంలో యోగాలే ఉండవు. ఎవరన్నా చూపించగలిగితే నేను మీ పక్క ఓకే, మీరు చెప్పిన దాన్ని అంగీకరిస్తాను. అంచేత యోగాలంటూ ఏమి ఉండవు. ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉండి కూడా మీకు ఏమి 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఉపయోగపడదు. మీరు గృహం కొనాలన్నా, లేకపోతే అమ్మాలనుకున్నా, లేకపోతే స్థలం కొనాలనుకున్నా ఏది కూడా మీరు చేయలేరు. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఇది ఏ విధంగానూ ఈ లాస్ట్ 12 రోజులు అంటే 19వ తారీఖు నుంచి చివరి వరకు ఈ కుజుడు మీకు అనుకూలమైన పరిస్థితులు ఉండవు. అట్లాగే ఇక చతుర్థ స్థానంలో గురు అంటే చతుర్థ స్థానం అంటే కర్కాటకంలో గురు యొక్క సంచారం 4వ స్థానం అవుతోంది. అది నిజానికి చెప్పాలంటే ఉచ్చస్థానం. ఈ ఉచ్చస్థానము, నీచస్థాన ఫలితాలన్నీ కూడా మనకి జాతకాలకే కానీ గోచారాలకి లేవు. ఇక్కడ స్థానము మూర్తిమంతాల గురించి మనం చెప్పుకోవటం లేదు. అది ఒకటి ఉందని మాత్రమే చెప్పడం జరుగుతోంది. అది చాలా పెద్ద క్యాలిక్యులేషన్స్. అవన్నీ మీరు ఇంకా గట్టిగా తెలుసుకోవాలి అంటే, గోచారం గురించి అంత గట్టిగా ఉంది, నెల రోజులతో మారిపోతుంటాయి. అందులో గట్టిగా నెల 15 రోజులకు మారినటువంటి గ్రహాలు 4 ఒకటి రాహుకేతువులు, గురువు, శని భగవానుడు. అంచేత వాటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నట్టయితే మీరు రావచ్చు. వాటి మూర్తిమంతం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే మీరు వ్యక్తిగతంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే, నా కింద నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా గురువు చతుర్థ స్థానంలో ఉండటం వలన ఆయన కూడా ఈ కుజుడు లాగానే తల్లి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేకపోతే ఆవిడ యొక్క ఆశీస్సులు మనకు పొందకపోవటం కానివ్వండి, విద్య, భూమి, గృహము, అలాగే వాహనం, మన స్వభావం ఇత్యాది విషయాలలో అనుకూలమైన ఫలితాలు గురువు ఇవ్వజాలడు ఉచ్చ స్థానంలో ఉన్నా కూడా. ఇది మీరు గ్రహించుకోవాలి. ఇకపోతే 5వ స్థానంలో బుధుడు ఒక 7 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు.
5వ స్థానంలో బుధుడు గోచార రీత్యా యోగించడు. ఈయన సంతానం మీద, సంతానం అంటే చిన్నపిల్లలకి ఏముంటుందండి, విద్య ఉంటుంది, ఆడుకుంటూ ఉంటారు. ఈ రెండు విషయాల్లో కొంచెం ఆటల్లో దెబ్బలు తగ్గటం, విద్యలో వెనకబడటం లాంటి చెడు స్నేహాలు చేయటము, ఇట్లాంటి వాటి మీదే దుష్ప్రభావం చూపిస్తుంది. అలాగే రవి 17 తదుపరి బుధుడు ఆ 7 రోజులు పోగా మిగిలినటువంటి 23 రోజులు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 6వ స్థానంలో ఈ బుధుడు యోగిస్తాడు. 6వ స్థానంలో యోగించడం ద్వారా ఆయన ఏం చేస్తారంటే ఆరోగ్యాన్ని బాగా కాపాడుతాడు. అలాగే అప్పులు ఉన్నట్టు తీర్చగలుగుతాము. మనకి అప్పు కావాల్సి ఉంటే మనం అప్పు దొరుకుతుంది. తద్వారా మనం ఏ విషయమైతే, ఏ విషయంగా అప్పు చేయాలనుకున్నామో, అంటే కారు కొనుక్కోవటానికో, ఇల్లు కొనుక్కోవటానికో, పిల్లలు ఉన్నత చదువులకో, మీరు దేనికైతే అప్పు చేయాలనుకున్నారో ఆ అప్పు మీకు పుడుతుంది. ఆ తీసుకున్నటువంటి ఆ అప్పు మీరు సద్వినియోగం కూడా చేయగలుగుతారు. ఈ విధంగా బుధుడు 23 రోజుల పాటు మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో ఒక 17వ తారీఖు వరకు ఉంటున్నారు. 5వ స్థానంలో ఆయన కూడా దాన్ని మనం చెప్పుకున్నాం కదండి, ఇక్కడ స్థానమే మెయిన్, ప్రధానము. ఈ స్థానంలో ఉండటంలోనే కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలిస్తూ ఉంటాయి. ఇక్కడ బుధుడు ఎలా అయితే ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడో, ఇక్కడ రవి కూడా అదే ఫలితాలని, ప్రతికూలమైనటువంటి ఫలితాలే, సంతానం మీద దుష్ప్రభావాలు, ఆటల మీద చెడు గాయాలు తగిలించుకోవడం, చెడు స్నేహాలు చేయటము, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే ఇక్కడ వాహనాలు, అట్లాంటి వాటి వేదాంతో స్నేహం, చెడు స్నేహాలు చేయటం, ఇట్లాంటి వాటి అన్నిటి మీద కూడా ఈ రవి యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక కేతు ఈ తదుపరి రవి 17 రోజుల వరకు ఇక్కడ ఉంటున్నారు కదా 5వ స్థానంలో. ఆయన కూడా అక్కడి నుంచి రవి సంక్రమణం చెంది కన్యా సంక్రమణం జరిగి కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు. 18వ తారీఖు నుంచి నెల ఆఖరి వరకు ఆయన ఇక్కడ 6వ స్థానంలో ఉన్నారు. ఈ 6వ స్థానంలో మాత్రం చక్కటి ఫలితాలు ఇస్తారు. సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. రుణాలుంటే మనం తీర్చగలుగుతాము, కావాలంటే రుణం పుడుతుంది. ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ రవి వలన కూడా మంచి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఇక కేతువుని తీసుకున్నట్టయితే 5వ స్థానంలో ఉన్నారు. కేతువు కూడా 5వ స్థానంలో ఈ సంతానానికి సంబంధించి చెడు ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి. గాయాలు తీసుకోవటము, చదువు శ్రద్ధ తగ్గటము, చెడు స్నేహాలు ఇత్యాదివన్నీ ఉంటూ ఉంటాయి. ఇక్కడ 5వ స్థానంలో బుధుడు 7 రోజులు, రవి ఒక 17 రోజులు, కేతువు మొత్తం నెలంతా కూడా ఉన్నారు కాబట్టి పిల్లల మీద 3 గ్రహాలు చెడు దృష్టి పడుతూ ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఏం చదువుతున్నారు, ఏమి చెడు స్నేహాలు చేస్తున్నారా, మంచి చేస్తున్నారా, ఇవన్నీ గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే 7వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6, 7 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ శుక్రుని యొక్క సంచారం శుభ ఫలితం ఇవ్వదు. అయితే ఇక్కడ శుక్రుడు చేసేటటువంటి 6వ స్థానంలో ఒక 2 రోజులే ఉంటున్నారు. ఆ 2 రోజుల్లో ఏంటంటే కొంచెం రోగాలు, జలుబు, 2 రోజుల్లో పెద్ద రోగాలు ఏమి వస్తాయి, ఏమో జలుబు రావచ్చు, జ్వరం రావచ్చు, దగ్గు రావచ్చు, ఇంతవరకే. చిన్న చిన్నవి 2 రోజుల పాటే కాబట్టి. ఇకపోతే 28 రోజుల పాటు ఎక్కువగా మీకు 7వ స్థానంలో ఉన్నారు. ఈ 7వ స్థానంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్యన కొంచెం పొరపచ్చాలు రావటము, అలాగే వారిద్దరి మధ్యన కొంత సదభిప్రాయం లేకపోవటము, ఎవరిని జాయింట్ వ్యాపారం చేస్తున్నారే వారి మధ్యన కూడా ఒక ఏకాభిప్రాయం లేకపోవటం లాంటి ఫలితాలన్నీ చూపిస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు. అంచేత శుక్రుడు ముఖ్యంగా అనుకూలమైనటువంటి ప్రదేశంలో లేరు కాబట్టి ఈ కళలకు సంబంధించి ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారు, ఇట్లాంటి వారికి ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి కాలం. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు కూడా దీని దగ్గరికి వెళ్ళవద్దు. ఈ నెల రోజులు షేర్ మార్కెట్కి వెళ్లకుండా ఉంటే మంచిది అని సూచిస్తూ ఉన్నది ఇక్కడ. ఇకపోతే రాహు గ్రహం యొక్క సంచారం, రాహు పూర్తిగా ఈ నెల రోజులు కూడా వీరికి
మంచి పూర్తి ఫలితాన్నంతా ఇవ్వబోతూ ఉన్నారు నెల రోజులు కూడా. కాబట్టి ఇక వ్యయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం, దీన్ని ఏలినాటి శని అంటారు. కాకపోతే ఏలినాటి శనిలో మొత్తం అంతా ఎప్పుడు ఒక రకమైనటువంటి ఫలితాలు ఉండవు. ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి వచ్చిన డబ్బులు ఎలా వస్తున్నాయో తెలియదు. అలాగే మీరు ఎంత కాదనుకుని ఎంత పిసినారిగా ఉండాలనుకున్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు అయిపోతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ శని యొక్క ప్రభావం వల్ల. ఆయన వక్రగతిలో ఉన్న వల్ల కూడా ఫలితాలు అక్కడ ఏవి మారేటటువంటి పరిస్థితి లేదు. డిగ్రీలు ప్రకారంగా తీసుకున్నట్టయితే ఆయన అక్కడక్కడ తిరుగుతున్నారు కాబట్టి మీకు అందులో ఫలితాల్లో కూడా ఏ విధమైనటువంటి మార్పు రాదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం మేషరాశి వారికి చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటిది ఏంటంటే ఒక్క రాహు గ్రహం మాత్రమే నెలంతా అనుకూలంగా ఉన్నది. ఇకపోతే కుజుడు కొద్దిగా పాక్షికంగాను, రవి పాక్షికంగాను, అలాగే బుధుడు కూడా పాక్షికం అని చెప్పొచ్చు, ఇంచుమించు నెలని చెప్పొచ్చు, 23 రోజులు కాబట్టి. ఈ రకంగా పాక్షికంగా 3 గ్రహాలు, నెలంతా పూర్తిగా ఒక్క గ్రహం మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నది. కాబట్టి మీరు నిత్యము కూడా నవగ్రహ ప్రదర్శన చేస్తూ ఉండండి. చేసినట్లయితే మీకు అంతా ఆ యొక్క ప్రభావం తగ్గుతుంది, అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. శుభం భూయాత్.